ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇదే ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వచనమునై ఉన్నది. ఈ వాగ్దాన ఈ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు అని. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానమును మోసే ఇశ్రాయేలుకు ఇక్కడ తెలియపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల్లో బేదలు అనేవారు ఉండరని ఈ వాగ్దాన భావమునై ఉన్నది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలను బేదలుగా కాక ధనవంతులుగా చేసి ఉంచెదనని ఈ వాగ్దానము ద్వారా తెలియజేయుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి చాలామంది వారికి వారే ధనవంతులు కావాలని ఒక బిలాములాగా అడ్డత్రోవలు వంకర త్రోవలను ఎంచుకుంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, బిలాము దుర్నీతికి కలుగు బహుమానమును పొందుకోవడానికి ప్రియా దేవుని బిడ్డలారా వంకర త్రోవల్లో వెళ్ళాడు. చివరికి మరి ఇశ్రాయేలు చేతిలో మరి ఆ జరిగినటువంటి ఒక యుద్ధములో చంపబడినట్లు మనం బిలాముని మనం చూస్తూ ఉంటాం. అంటే ఖడ్గపాలైనట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆకాను గురించి మనం చూస్తున్నప్పుడు శాపగ్రస్తమైన దానిలో దొంగిలి దాని ద్వారా ధనవంతుడు అవ్వాలని మరి ఆకాను అనుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరి చివరికి ఆకాను కూడా మరి రాళ్లతో కొట్టబడి అగ్నితో కాల్చబడి తాను తన కుటుంబము కూడా మరి ఇశ్రాయేలుచే వారు ఆ రాళ్లతో కొట్టబడి చంపబడినట్లు కాల్చబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పుడు ఇస్కరియోతు యూదాను మనం చూస్తూ ఉంటాం. మరి ఆ ఒక ధనాన్ని నిలువ చేసేటటువంటి వానిగా ఇస్కరియోతు యూదాని మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక ట్రెజరరు ఒక పనిగా ఆ పనిని మరి ఇస్కరియోతు యూదా కలిగి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మరి డబ్బు సంచి ఇస్కరియోతు యూదా దగ్గర ఉంది అని మనం చూస్తూ ఉంటాం. అయితే అందులో ధనం దొంగిలిస్తూ దాని ద్వారా గొప్పవాడు అవ్వాలని ఇస్కరియోతు యూదా అనుకున్నాడు. కానీ చివరికి ఉరిపోసుకొని చనిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అదే స్థితి చివరికి మరి యేసు ప్రభు వారిని కూడా అమ్మడానికి మరి ఇస్కరియోతు యూదా దిగజారిపోయేంత స్థితికి మరి ఇస్కరియోతు యూదాని తనలో ఉన్నటువంటి ధనాపేక్షే నడిపించినట్లు కూడా మనం చూస్తుంటాం. చివరికి ప్రియా దేవుని బిడ్డలారా, ఉరిపోసుకొని తనకు తానే చనిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, గెహజీ గురించి మనం చూస్తూ ఉంటాం. గెహజీ అబద్ధాల ద్వారా ధనాన్ని సంపాదించుకొని గొప్పవాడు ధనవంతుడు కావాలనుకున్నాడు. చివరికి ప్రియా దేవుని బిడ్డలారా, నయమానుని విడిచినటువంటి ఆ కుష్టును శాపంగా పొంది తాను తన కుటుంబం మరి దాని ద్వారా ఆ శాపకరమైన స్థితిని అనుభవించిన వానిగా గెహజీని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. వీరందరూ కూడా ధనవంతులు కావాలని వారికి వారే అడ్డత్రోవలు వంకర త్రోవలను ఎంచుకున్నారు. కానీ ఎవరు సక్సెస్ అవ్వలేదు సరికదా. మరి దేవుని యొక్క కోపాన్ని శాపాన్ని వారు పొంది మరి ఆ మరణకరమైన పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు వారికి ఎదురైనట్లు మనం చూస్తుంటాం. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని. అంటే మనిషి సొంత జ్ఞానము ద్వారా ధనవంతులు అవ్వాలన్నా ధనవంతులు కావాలన్నా మరి ఆ ధనవంతులు అవ్వడానికి వంకర త్రోవలు ఎంచుకుంటే చివరికి మరి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఒక బిలాము, ఒక ఆకాను, ఒక గెహజీ, ఒక ఇస్కరియోతు యూదా
ఎదుర్కొన్నారో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ విషయాలంత వివరంగా నేను మీకు తెలియపరుస్తున్నానంటే, చాలామంది వారికి వారే ధనవంతులు కావాలని అడ్డత్రోవలు ఎంచుకుంటూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు అలా అడ్డత్రోవలు ఎంచుకొని నీవు ధనవంతురాలు కావలసిన పని లేదు అని ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు. నేనే నిన్ను అప్పిచ్చువారిగా నేను ఉంచుతాను అని దేవుడు అంటూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు, మరి నువ్వు అప్పు చేయు స్థితిని నువ్వు కలిగి ఉండవని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు అప్పిచ్చే స్థితిలో ఉంటావు కానీ నీవు అప్పు చేయవు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అనేక జనములను నీవు ఏలుదువు కానీ మరి వారు నిన్ను ఏలరు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అప్పిచ్చు ధనవంతునిగాను అప్పిచ్చు ధనవంతురాలుగాను చేసి ఉంచు దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని తప్పక నీవు తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అబ్రహామును ధనవంతునిగా చేసి కానానులో ఉంచినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం 11లో ఈ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు, అబ్రహాము మొదలు ఇస్మాయేలు, ఇస్సాకు, ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు, యోసేపు, మరి వారిని కూడా మరి దేవుడే ధనవంతులుగా చేసి ధనవంతులుగా ఉంచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే అబ్రహాము యొక్క వంశీయులను తరము వెంబడి తరమును ధనవంతులుగా ఉంచి మహిమ పొందినటువంటి దేవునిగా యెహోవా దేవుణ్ణి మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. వారినే కాదు, తనను విశ్వసించిన మనలను కూడా ధనవంతులుగా మరి ఉంచి మహిమ పొందగలిగిన మరి శక్తివంతుడైనటువంటి దేవునిగా మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి యూదురాలైనటువంటి మరి నయోమి కుటుంబంలోనికి కోడలుగా వచ్చినటువంటి రూతుని ఐశ్వర్యవంతురాలుగా చేసిన దేవునిగా మరి యెహోవా దేవుణ్ణి పాత నిబంధనలో మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, రూతు ఐశ్వర్యవంతురాలుగా దేవునిచే మరి చేయబడక మునుపు ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ఆ ఒక స్థితిని రూతు కలిగి ఉన్నదో ఈ సమయంలో నేను మీకు క్లుప్తంగా తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. మోయాబు దేశం నుండి తిరిగి బెత్లెహేమునకు తన యొక్క అత్తైనటువంటి నయోమితో కలిసి రూతు బెత్లెహేమునకు వచ్చేసరికి ప్రియా దేవుని బిడ్డలారా, బెత్లెహేములో ప్రియా దేవుని బిడ్డలారా మరి తినుటకు ఆహారము లేనంత దరిద్రతను ఎదుర్కొన్న వారిగా నయోమిని రూతును మనం చూడగలం. అంటే వారు మోయాబు దేశము నుండి వచ్చేటప్పటికే ఏమీ లేని వారిగా ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు ఉండుటను మనం చూడగలం. అప్పటికే వారు కడు దరిద్రతను మరి వారు కలిగి ఉన్నట్లు కూడా మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, రూతు ధనవంతుడు అయినటువంటి లేక భూస్వామి అయినటువంటి బోయాజు పొలములో ప్రియా దేవుని బిడ్డలారా పరిగే నేరుకొనుటకు వెళ్ళినట్లు రూతు గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, కోత కోయవారు వదిలిపెట్టినటువంటి ధాన్యమును ప్రియా దేవుని బిడ్డలారా కూర్చుట పరిగే నేరుకొనుట అయ్యున్నది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఇది బీదలకు వెధవరాన్లకు దిక్కులేని వారి నిమిత్తము దేవుడే ఏర్పరిచినటువంటి విధానమునై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే భూములు కలిగిన వారు, మంచి పంటలు పండించేటటువంటి భూస్వాములైన వారు వారు ఏం చేయాలంటే మరి వారు ఆ ఒక కోతను కోస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ధాన్యం అనేది ఒకవేళ నేల మీద పడితే ఆ పడిపోయినటువంటి ఆ గింజలను ఎట్టి పరిస్థితుల్లో మరలా వారు తీసుకోకుండా ఆ పడినటువంటి ఆ గింజలను బేదలకు వెధవరాలకు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక దిక్కులేని వారి నిమిత్తం దాన్ని విడిచిపెట్టాలని దేవుడు చెప్పాడు. ఈ విషయాలు లేవియకాండం 19వ అధ్యాయం 9 నుండి 10 వరకు, 23వ అధ్యాయం 22 వచనము ద్వారా, ద్వితీయోపదేశకాండం 24:19 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఇలా కోత కోయేవారు ప్రియా దేవుని బిడ్డలారా వదిలిపెట్టినటువంటి ధాన్య గింజలను సమకూర్చుకొని ప్రియా దేవుని బిడ్డలారా ఆకలి తీర్చుకునేటటువంటి అంత కడుబేదరకపు స్థితిని ప్రియా దేవుని బిడ్డలారా అనుభవించినటువంటి మరి వారిగా నయోమిని మనం చూడగలం. రూతుని కూడా మనం
చూడగలం. అంటే నయోమి రూతులను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇలాంటి కడు దరిద్రత అనుభవించినటువంటి వీరి యొక్క పరిస్థితి, అంటే నయోమి రూతుల యొక్క పరిస్థితి, ప్రియా దేవుని బిడ్డలారా, వారిని మరి గొప్ప ఐశ్వర్యవంతులుగా మార్చివేసిన దేవునిగా మరి ఋతు జీవితాన్ని ఋతు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే పేదరికపు స్థితిలో ఉంచివేసే దేవుడు కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు, ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, మనలను ధనవంతులుగా చేసి ధనవంతులుగా ఉంచే గొప్ప దేవుడై ఆయన ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం చదువుకున్నటువంటి వాగ్దానములో దేవుడు మరి మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇస్తున్న వాగ్దానంగా మనం చూస్తాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించునుగాక. నీవనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇట్టి ఈ వాగ్దాన నెరవేర్పుతో కూడినటువంటి ఆశీర్వాదాన్ని ప్రభువు మనకివ్వాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనలను బేదలుగా కాక ధనవంతులుగా ఉంచు ఆ శక్తి దేవునికి మాత్రమే ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఆయన కోరేటటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండి, ప్రియా దేవుని బిడ్డలారా, పేదరికపు పరిస్థితులు మార్చగలిగినటువంటి ఆయన ఆ కోరేటటువంటి ఆత్మీయతను మనం కలిగి, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చేత మరి మనం అప్పిచ్చేటటువంటి వారిగా ఉండేటటువంటి స్థితిని, ఆ ధనవంతుల స్థితిని ఆయన ద్వారా మనం పొందుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇట్టి ఈ వాగ్దానంలో ఉన్నటువంటి దీవెన ప్రభు మీకు దయచేయునుగాక. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. మీ పేదరిక పరిస్థితులను దూరపరిచి ఆ పరిస్థితులను పరిపూర్ణంగా ఆయన దూరపరిచి, కడు దరిద్రపు ఆ పేదరికపు పరిస్థితులను ఆయన దూరపరిచి మిమ్ములను అత్యున్నత ధనవంతులుగా చేటుకు ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రార్థించండి. ఆ ప్రార్థన ప్రకారం ప్రభు, ప్రియా దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అత్యున్నత రీతిలో ఆయన ధనవంతులుగా ఉంచి ఇతరులకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఆయన మిమ్మల్ని నుంచి మహిమ పొందాలని ఆశపడుతున్న గొప్ప దేవుడు. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ యొక్క వాగ్దాని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దేవా, ఈ విధముగా అయా నీ వాగ్దానాన్ని ఈ విధముగా మేము ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకోవడానికి, ఎన్నో విలువైన విషయాలు మేము తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ వాగ్దానములో అయా ఇగో ప్రభువా, నీవంటూ ఉన్నావు, నేను మిమ్మల్ని బేదలుగా ఉంచను, ధనవంతులుగా నేను ఉంచుతానని. ప్రభువా, ఈ వాగ్దానము ద్వారా మాట్లాడిన మహోన్నతుడా, ఈ మాటలు విన్నటువంటి మా ప్రియులు ఎవరు ఏ రకమైన స్థితిలో ఉన్నారో, ఎవరు ఏ రకమైన ఆ పేదరికపు స్థితిలోంచి విడుదల పొంది అయా నీవిచ్చేటటువంటి ఐశ్వర్య ధనవంతి స్థితిని అయా పొందుకోవాలనేటటువంటి ఆశ కలిగిన వారిగా అయితే ఎవరైతే ఉన్నారో ప్రభువా, వారి జీవితాల్లో అయా వారి పేదరికాన్ని దూరపరిచి ధనవంతులుగా వారిని మీరు ఉంచి దేవా, అనేకులు ఎదుటి వారి ద్వారా మహిమ పొందుతూ మీ సాక్షులుగా నిలబెట్టి ప్రభువా, ఇగో నీ వాగ్దాన నెరవేర్పు వారి పట్ల నెరవేర్చి దేవా, తద్వారా గొప్ప మహిమని నామానికి మీరు తెచ్చుకున్నామని, అనేకులకు దీవెనకరంగా మా ప్రియుల్ని మీరు నడిపించమని, ఈ దినమంతి మీ సన్నిధి కాపుదల, భద్రత, వారు తలపెట్టే కార్యాలు సఫలత, విజయము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించు కాపాడునుగాక. ఆమెన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్.